ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్యపాన నిషేధం చేస్తాము, ఇంకోటి ఏంటంటే మద్యం రేట్లన్నీ తగ్గిస్తా ఉన్నారు, ఎంతవరకు జరిగింది? మద్యం రేటు మద్యపాన నిషేధం గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని వందల షాపులు తీసేశారు. అంటే తీసేస్తే అది మద్యపాన నిషేధం అవుతుంది. అది యాక్చువల్గా ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే గంగవరం వెళ్తాం మేము, ఎదర్ సైడ్ బ్రహ్మంగారి గుడి ఉంది, గుడికి ఆపోజిట్లో మద్యం షాప్ పెట్టారు. షాపు పక్కగా అటొకటి ఇటొకటి రెండు ఒక బెల్ట్ షాపులు పెట్టారు. మరి మద్యపాన నిషేధం అంటే గుడి ముందు బడి ముందు ఇలా షాపులు పెట్టి దానికి సైడ్ రెండు బెల్ట్ షాపులు పెట్టి ఇలా పెంచితే మద్యపాన నిషేధం అయిద్దని మాత్రం మాకైతే తెలియదు. మరి మీరు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో మరి మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. మద్యపాన నిషేధం అంటే జగన్మోహన్ రెడ్డి తీసేసిన షాపులు అయితే ఓకే మాకైనా అనిపించింది, సో ఈయన తీసేశాడు ఇబ్బంది లేదు అనిపించింది. కానీ ఈరోజు పరిస్థితి చూడబోతే ఇక్కడ రోడ్లో ఎదురు గుడి రావాలంటే టౌన్లోకి వెళ్ళాలంటే ఆడపిల్లలు వెళ్ళాలన్నా ఏదన్నా ముసలా మొత్తగా వెళ్ళాలన్నా అట్నుంచే వెళ్ళాలి, అట్నుంచే రావాలి. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఏరియాని ఒకసారి సెర్చ్ చేయండి. ఏం జరుగుతుందంటే అది ఒక 12 అడుగుల రోడ్డు. అది ఆ 12 అడుగుల రోడ్లో సగానికి వాళ్ళ బండ్లు పెట్టి ఉంటాయి, అందులో సగం మంది ఊగుతా తాగుతా వస్తూ ఉంటారు. మరి ఇది మద్యపాన నిషేధం అని మీరు అసలు ఎలా అనుకుంటున్నారు, నన్ను ఎలా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారికి అయినా కానీ కొంచెం ఇక్కడే అని కాదు రకరకాల దిక్కా ఉంది, ఆలోచించాలి ఆయన కూడా. ఇది మద్యపాన నిషేధం అంటే ఇది కాదని ఆయన కూడా తెలుసుకుంటే మంచిది. అది పరిస్థితి. గతంలో జగన్ గారు మద్యపాన రేట్లు పెంచేశారని పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేశారు. ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే రేట్లు ఉన్నాయి, ఎలా ఉంది దీని గురించి మీరేమన్నా చెప్తారా? అంటే ఆ రేట్ల గురించి అంటే నాకు పెద్దగా తెలియదు, నేను దాంట్లో దాని కాదు. ఆ పరిస్థితి ఏందయ్యా అంటే రేట్లు పెంచాడు అంటే పెంచిన దాంట్లో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేటు పెంచాడు అనుకో, నా దగ్గర 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు సీసా కొనాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. సరే పోనీ అబ్బాయి ఇవ్వాలేం కొంటామని చెప్పి ఈరోజు మానుకొని కనీసం రేపన్నా అంటే నెలలో 15 రోజులకి పోతాను నేను. అదే తగ్గించుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తగ్గించాను అంటున్నాడు, ఏం తగ్గించాడో నాకైతే తెలియదులే, అంటే నేను దానిని కాదు కాబట్టి. ఒకవేళ తగ్గించుంటే నేను రోజు వెళ్తా, రోజు వెళ్ళి 100 రూపాయలకు బాటిల్ వచ్చినప్పుడు రోజు ఒక బాటిల్ తీసుకొచ్చుకుంటా. అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితి నాకేం అవసరం లేదు, నా వరకు నేను చూసుకుంటాను, హ్యాపీగా ఉంటాను, అయిపోద్ది. ఇది మద్యపాన నిషేధం అని ఆయన అనుకోవటమో, రేట్లు తగ్గిస్తే జనం బాగుపడుతున్నారని ఈయన అనుకోవటమో నాకైతే అర్థం కాలేదు. పైగా పోతే ఈ మధ్య నేను విన్నాను ఆడ ఏదో యూట్యూబ్ ఛానల్లో విన్నాను నేను, ఏదో మద్యపానం జగన్ ఏదో దోపిడీ చేశాడు అని చెప్పి చెప్పుకొచ్చినారు. నాకు అర్థం కాల. అప్పుడు ప్రతిదీ కూడా ఏదో ఉంటుందంట, QR కోడ్ ఏదో ఉంటుందంట. ఆ కోడ్ తోటి ప్రభుత్వం అమ్మిందంట. ప్రభుత్వం అమ్మిన ప్రతి రూపాయి అది ఖజానాకు వచ్చింది. ఖజానాకు వచ్చినట్టుగా మన ఇప్పుడున్న పేరేంది హోమ్ మినిస్టర్ ఏదో ఉంది, ఆమె కూడా చెప్పింది ఇన్ని 1,00,000 కోట్లు ఎంతో ప్రభుత్వానికి ఖజానాకు వచ్చింది అని ఆమె కూడా డైరెక్ట్ చెప్పిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి, విన్నాము ఆడ యూట్యూబ్ ఛానల్లో. మరి ఆ రోజు ప్రజలకి వచ్చింది, ఆ ఖజానాలోకి వచ్చి ప్రజలకి ఎంతో కొంత ఇచ్చాడు. ఆ పథకమో ఈ పథకమో జగన్ ఇచ్చాడు. మరి దానివల్ల జగన్ ప్రజలకు ఇచ్చినందువల్ల మరి వీళ్ళకి అది ఆర్థిక విధ్వంసం అయిందో మరి ఏందో నాకైతే తెలియదు. కానీ మరి ఆ రోజు ఏదో మద్యపానం రేటు పెంచో ఇంకోటి చేసో ప్రజలను అయితే బాగానే చూసుకున్నాడు జగన్. మరి ఈరోజు వీళ్ళు కూడా అదే రేట్లు అమ్ముతున్నారని తెలుస్తుంది. మరి ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నారో వీళ్ళు మాకైతే అర్థం కావట్లేదు పరిస్థితి. మరి దీన్ని బట్టి మీరే ఆలోచించాలి ఏందో అనేది, మీరు చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు, ఎంతవరకు నిజం అది? రెడ్ బుక్ అంటే ఇక దాని గురించి రాజకీయ పరంగా అంత దూరం మాకైతే తెలియదు. కానీ కొన్ని ఛానల్స్లో చూడడము, ఈ యూట్యూబ్లో అక్కడక్కడ చూడడము పరిస్థితి అయితే కొంచెం విధ్వంసంగానే అనిపిస్తుంది. పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక ఎంపీనో లేదో మాజీ వాళ్ళనో ఎవరినో ఒకరి మీద కేసు పెడుతున్నారు. అతనైతే వెళ్ళి డైరెక్ట్గా ఎవరిని పొడవలేదు, ఎవరిని కొట్టలేదు. మరి కేసు అంటున్నారు, ఏందో నాకు అర్థం కాలేదు. ఈ కేసు దేని మీద పెడుతున్నారో అర్థం కాలేదు. సరే ఈ కేసు అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక కేసు వస్తుంది, అది అయిపోతే ఇంకొక కేసు వస్తుంది. మరి కేసులు అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషిని చంపితేనే వాడిని తీసుకుపోయి ఏదో డైరెక్ట్గా కోర్టులో పెడతారు, వాళ్ళు ఏదో చెప్తారు, సరే రిమాండ్ అది ఉంటుంది. అసలు ఇతను ఏంది చిన్నదానికే కేసు, ప్రతిదీ కేసు. ఈ కేసులతోనే రెడ్ బుక్ రాజ్యాంగం ఈయన అది ఇది రాస్తున్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ప్రజలంతా సంతోషంగా ఉంటే చాలు అని ఆయన అనుకున్నట్టుంది. ఈయనైతే మాత్రం అది కాదులే, వీళ్ళ సంగతి ఏందో చూద్దాం, అసలు వీళ్ళు మనకు ఓట్లు వేసారు అంటలే ముందు మొదటిది, ఏదో మన తిప్పలు మనం బడి గెలిచాము అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుంది, అది విషయం. ఇప్పుడు చంద్రబాబు గారిని విమర్శించడం వల్ల ఈ నాయకులందరూ జైలుకి వెళ్తున్నారు అని అంటున్నారు, ఎంతవరకు నిజం? నేనైతే దాన్ని కరెక్టే అని ఏకవేస్తున్నా. ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకులు మీద కేసులు పెట్టడం అంటే అది ఖచ్చితంగా అంతే అని నేను అనుకుంటున్నాను. పైపెచ్చు ఆయన్ని సొంతంగా విమర్శించింది ఏమీ లేదు. పథకాలు ఎందుకు ఇవ్వట్లేదయ్యా అని నువ్వు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు పథకాలు, నువ్వు అంతగా పెంచిస్తానని చెప్పి హామీ చెప్పి ఎలక్షన్లో గెలిచి బయటకు వచ్చావు నువ్వు, మరి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగిన ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నావు. కాబట్టి అది ఖచ్చితంగా వివక్ష అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వట్లేదు? ఆ సూపర్ 6 ఇస్తున్నారుగా. సూపర్ 6 అంటే అసలు ఏంటిది? అది నాకు అర్థం కాల. ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నారు, అమ్మఒడి పథకాలు ఉన్నాయి, పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ మటుకు ఇచ్చాడు వాళ్ళకి. ఒక 3 నెలలు ఏమో పింఛన్ ఇచ్చాడు, పర్లేదు. ఇప్పుడు పింఛన్ పని బాగానే ఉంది, వాళ్ళ ముసలి వాళ్ళ పని బాగానే ఉంది, ఇస్తున్నాడు, వాళ్ళకి హ్యాపీగానే ఉంది. నెక్స్ట్ నెల నుంచో ఏమో రేషన్ తీసేశాడంట, ఈ బండ్లు తీసేశాడంట జగన్మోహన్ రెడ్డి, అది ఇంటింటికి పెట్టిన బండ్లు. ఈ పెంచిన వాళ్ళ ఛార్జీ పెట్టుకొని ఇప్పుడు మాకు ఒక 100 రూపాయలు పెట్రోల్ పోపిస్తే మా ముసలి వాళ్ళని మేము బండి మీద కూర్చోబెట్టుకొని కోటా బియ్యం కాడికి తీసుకెళ్తాం. ఈరోజు ఇస్తేనేమో పర్లేదు, ఆ 100 రూపాయలతో పోయిద్ది వాళ్ళకి. అదే ఈరోజు ఇవ్వలేదనుకో, రేపు ఇచ్చాడనుకో ఆ కోట ఆయన, మళ్ళీ రేపు ఆయన ఒక 100 రూపాయలు పెట్రోల్ పోపిస్తేనే మా పిల్లోడు బండి తీసుకొని పోతాడు ముసలి ఆయన ఎక్కించుకోనాడికి. పరిస్థితి ఇదన్నమాట. ఇదివరకు పరిస్థితి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, నేను పింఛన్ ఇచ్చా అన్నాడు, ఇచ్చాడు పింఛన్ బాగానే ఉంది. కానీ వీళ్ళు 2 సార్లు పోయి ఆ కోటా బియ్యం కాడ ఆడ కూర్చొని ఈ రోగాలకి రొప్పులకి కూడా చాలు ఆయన ఇచ్చిన 4,000. మీరేమంటారు? ఇంటికి రావడం కరెక్టా పథకాలు, లేదా మనం వెళ్ళి తెచ్చుకోవడం కరెక్ట్ అంటారా? ఇంటికి తీసుకొస్తే హ్యాపీ కదా. ఇప్పుడు మేమున్నా లేకపోయినా, మేము పనికి వెళ్ళాము, మేమున్నా లేకపోయినా ఇబ్బంది లేదు. మా పిల్లలు ఉన్నారు, ఎవరో ఒకరు తమ్మేస్తారు, కోటా తీసుకుంటారు, ఇంట్లో రేషన్ బియ్యం ఇంట్లో వేస్తారు, ఇబ్బంది లేదు, మా పని జరిగిపోయింది. ఇప్పుడు అలా కాదు కదా పరిస్థితి. ఇప్పుడు నేను ఖచ్చితంగా పని మానుకోవాలి. ఆయన ఎప్పుడు పెడతాడో తెలియదు, ఆయన పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఆ రోజు ఇస్తే పర్లేదు, నెక్స్ట్ డే రేపిస్తా అన్నాడు అనుకో, ఆ రోజు పని పోద్ది, ఈ రోజు పని పోద్ది, 2-3 రోజులు ఆయన చుట్టూ తిరగాలి. నా పని దండగా, ఆడ పని దండగా, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కదా దీనివల్ల. ముందు ఇంటికాడ ఇచ్చిపోయినందు వాళ్ళ ఇబ్బంది ఏం జరిగింది? ఇప్పుడు 4 లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు వాలంటీర్లు. గతంలో ఎలా ఉపయోగపడ్డారు వాలంటీర్లు? ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఉన్నప్పుడు పరిస్థితి బాగానే ఉంది. చాలా మందికి కొన్ని పథకాల గురించి అసలు తెలియదు. అంటే మా బట్టి వాళ్ళకి ఏం జరిగిందంటే, బయట ఏ పథకం ఉంది, ఏంది పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది అనేది కొన్ని తెలియని ఉంటాయి. మా పనిలో మా హడావుల్లో మేము వెళ్ళిపోతాం. వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, బాబాయ్ మీకు ఇది వస్తుంది, అన్న మీకు ఇది వస్తుంది, మామ ఇది మీకు వస్తుంది అని చెప్పి ప్రతిదీ కూడా చెప్పి వాళ్ళకి సంతకం పెట్టించుకొని పోయి చేపించి మాకు మరుసటి రోజు 3వ రోజు ఆ పథకం గురించి, ఇదిగో ఈ పథకం మీకు వచ్చింది, ఇదిగో పలానా రోజు దీని లబ్ధి మీకు వస్తుంది అని చెప్పి మాకు చెప్పున్నారు వాళ్ళు. దానివల్ల మాకు బాగానే ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళని తీసేయడం వల్ల ఎక్కడ ఏమొస్తుందో మాకు తెలియదు పరిస్థితి. ఇది తెలుసుకోవడానికి ముందు మా దగ్గర టైం లేదు, మా పనికి మేము ఆడవుడిగా వెళ్ళిపోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే, వాళ్ళు ఏం పథకాలు ఇస్తున్నారు, పైగా మా వాళ్ళు కూడా ఏమని పోతారు, ఆయన ఇచ్చే 6 పథకాలు మనకు వద్దులే పండయ్య, ముందు పొలం పోయి ఏదన్నా ఈ తడిసిన గింజలో బొంజలో అటో ఇటో వేసుకుందాం. ఆ గింజలు కూడా ఏడిసినట్టుంది, జగన్ ఉన్నప్పుడు 2400 అమ్మినాయి, ఇప్పుడు 1200 అమ్ముతున్నాయి, చచ్చిపోతాం, ముందు పోయి ఆ పని చేసుకుందాం అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఏదన్నా అటు పోయి దాని గురించి మాట్లాడదాం చేద్దామన్నా కానీ ముందు మన పని చూసుకుందాం పండి అనే పరిస్థితిలో ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు. అది పరిస్థితి. ఇప్పుడు వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తా ఉన్నారు. వాలంటీర్లు అందరూ మోసపోయి చంద్రబాబు ప్రభుత్వానికి సపోర్ట్ చేశారా? వాలంటీర్లు మోసపోయి చేశారా అంటే, ఎవరైనా ఇప్పుడు 10 రూపాయలు ఇస్తానంటే నాకైనా ఆశపడితే ఆశపడి ఉండొచ్చు. సరే, ఆశపడే వాళ్ళంతా చాలా చిన్నపిల్లలు, వాళ్ళకి ఒక అవగాహన కోసం సరే 10,000 వస్తున్నాయి కదా అని ఆశపడితే ఆశపడి ఉండొచ్చు, బహుశా నేను కాదన్ను. కానీ అంత విషయం తెలిసిన పెద్ద మనిషి ఈ 5,000 కూడా లేకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసి బజార్ను పడేసిందంటే, ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళయ్యా? ఎన్ని లక్షల మంది ఉన్నారు? 4 లక్షలు. 4 లక్షల మందిని
మనిషికి 5,000 వచ్చే ఆదాయాన్ని తీసి ఒక్కసారి దెబ్బగొంతలో పడేస్తే వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి? మరి ఈ ఆలోచన మరి ఇంత పెద్ద మనిషికి ఎక్కడ లేదో ఏందో అది ఆయనకే తెలియాలి. చంద్రబాబు గారు వృధా ఖర్చు వీళ్ళకి ఇవ్వడం కూడా అన్నారు మొన్న గతంలో కూడా. వృధా ఖర్చు అయ్యి ఉండొచ్చులే. వృధా ఖర్చు ఎట్ట అయ్యిద్దంటే అప్పుడు 2018 కన్నా ముందు అనుకుంటా, బహుశా నాకు అర్థం కాదు, ఐడియా లేదు. పోలవరం సోమవారం అని పెట్టాడు ఒకటి, ఐడియా ఉంది కదా? పోలవరం సోమవారం. వీళ్ళు నుంచి ఆడకు పోయి పోలవరంలో ఆ ఇసుక దిన్నెలను నిలబెట్టిన ఇనప సువ్వలు చూడటానికి పోయారు. మరి ఇంతమంది జనాన్ని ఆడికి దేశకపోయాడు, వీళ్ళందరిని ఆడికి దేశపోవడం ఎందుకయ్యా? ఒక పిల్లరన్న గట్టిగా చేస్తే ఈ ఖర్చులతోటి ఆ పిల్లరన్న రెడీ అయ్యి ఉండేది కదా, అది కదా వృధా కాకుండా అవ్వడం. వీళ్ళందరికీ వృధా ఖర్చు అంటే ఇప్పుడు ఒక ఊరికేమి ఇవ్వట్లేదు ఆయనకి. ఆయన ఒక 50 మందిని 50 ఇళ్ళని చర్చ చేసి వాళ్ళకి కావాల్సిన పథకాలు మంచి చెబ్రా అన్నీ చేశాడు. చేస్తే నువ్వు ఆయనకి ఆర్థిక సాయం ఇస్తాను అంతే, జీతం కాదు అది, ఆర్థిక భరోసా. సో ఇబ్బంది పడకుండా ఎంతో కొంత ఉండేదానికోసం ఇచ్చావు నువ్వు అంతే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి అది. నువ్వు అది డబల్ చేస్తా అన్నావు, డబల్ కాదు కదా, ఉన్నదానికే దిక్కు లేదు పరిస్థితి అది. ఇప్పుడు అమరావతిలో చూసుకుంటే నేను డెవలప్మెంట్ చేస్తా, మంచి రాజధాని ఇస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంటున్నారు. ఎంతవరకు జరిగిద్ది అది? అమరావతి డెవలప్మెంట్ అది పెద్ద విషయం, అది మనకేం అర్థం కాదు. అక్కడ ఏం జరిగిద్దో ఏందో పరిస్థితి అయితే అర్థం కాదు. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఒక ఊరిని కట్టాలంటే ఒక ఎడారిలోకి పోయి దానికి చాలా ఖర్చు అవుతుంది. నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తున్నాను. ఆ ఖర్చు అంత సామాన్యంగా భరించేది కాదు. ఇప్పుడు 10 ఇల్లు ఉన్న దగ్గర ఇంకొక ఇల్లు తీసుకుపోయి కడితే అది 11 ఇల్లు ఊరులాగా కనపడిద్ది. అసలు ఏమీ లేని కాడ నువ్వు ఒక ఊరు కట్టాలంటే దానికి చాలా ఖర్చులు ఉంటాయి, చాలా తతంగాలు ఉంటాయి. అవన్నీ కొంచెం నిదానంగా జరిగే పని అది, అంతేగాని సడన్గా అవుతుందని ఏదో అనుకోవటం మాత్రం అది. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, మీ ఇంట్లో ఆ లేడీస్కి ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళు వెళ్తున్నారా డైలీ బస్సుల్లో ఫ్రీగా? మాకు బస్సుల్లో పోయేవాళ్ళు లేరు, ఆయన ఇంతవరకు ఇచ్చింది లేదు. దాని గురించి ఇంకా ఏముందిలే చెప్పుకోవడానికి. ఆయన ఇచ్చిన పథకం అయితే అది అన్నాడు కానీ చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందన్న? రైతుల పరిస్థితి అంటే ఇంకా పరిస్థితి ఏముంది? ఇప్పుడు జగన్ గారి పాలనలో రైతుల పరిస్థితి ఎలాగా ఉందా అంటే, ఆ రోజు పొగాకు అమ్మితే 35,000 అట్లా అమ్మిందంట, ఆ రోజు అమ్మింది. ఈ రోజు పరిస్థితి ఏందా అంటే అదే పొగాకు 22,000 23,000 ఉండింది. సో పోతే గింజలు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి. వడ్లుంటే ఆ రోజు పరిస్థితి 2,400 అమ్మింది బీపీటీ, మేమే అమ్మాము 2,400. ఇవాళ పరిస్థితి ఏందా అంటే 1,350 1,400 అమ్ముతున్నారు. 2,400కి 1,400కి 1,000 రూపాయలు వ్యత్యాసం వచ్చింది. ఆయాల డిఏపి బత్తా వచ్చేసి 1,300 1,250 1,300 అలా ఉంది. ఇవాళ అది 1,500 1,550 ఉంది. తక్కువగా మందున్న రోజుల్లోనేమో కాస్త ఎక్కువ అమ్మింది, ఎంతో కొంత లబ్ధి జరిగింది. ఇవాళ పరిస్థితి ఏందయ్యా అంటే ఇవాళ మందుల మాకులు రేట్లు పెరిగిపోయినాయి, గింజలు అయితే రేట్లు తగ్గిపోయినాయి. ఇబ్బందే కదా దానివల్ల. గవర్నమెంట్ అంటుంది మేము అన్ని విధాలుగా మీకు సహాయపడతాం, రైతు భరోసా కూడా ఇస్తాం అంటున్నారు. ఏంది దాని పరిస్థితి ఏంది? ఇస్తావు కరెక్టే. ఇప్పుడు నేను ఒక పైరు నాటించుకున్నాను ఒక కూలోడికి, ఆ పరిస్థితి ఏంది? ఆయన కూలి నేను ఇస్తానని చెబుతానే ఉన్నా నేను, కానీ కూలి అతను ఏదో ఒకటి తెచ్చుకొని తినాలి కదా. ముందు తినడానికి నేను కూలి ఇస్తాను కదా ఆయన తెచ్చుకునేది. ఇప్పుడు నువ్వు కూడా అదే చదువుతుంటే నేను అప్పటి నుంచి ఇస్తాను అన్నీ ఇస్తాననే కదా నువ్వు చెప్పింది. ఏది ఇవ్వనన్నా అన్నీ ఇస్తాననే, ఏది ఇవ్వలేదు కదా ఇప్పుడు వరకు. మిగిలిన 4 సంవత్సరాలు ఇస్తారంటారా? 4 సంవత్సరాలు కాదు, ఆయన పోయిన తర్వాత కూడా ఈడు మాకు తెలిసి అన్ని. పోయినసారి ఏమైంది, అదేది రుణమాఫీ ఏమైంది, మీకెందుకు అని చెప్పి సంతకం పెట్టి ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితం కూడా ఆడ ఉండాలి, మీకు అది చూపిస్తే భలే ఉండేది. కానీ ఇప్పుడు మీరు కుదరలేదు. ఉందా తేపో ఉంటే అది కూడా చూపిస్తాను ఒకసారి, అది కూడా చూద్దరు కానీ మీకు అర్థమైంది పరిస్థితి. ఇప్పుడు కూడా ఉంది మా దగ్గర, ఇంకా అది కుంకం పోయలేదు మేము అంతే దాంట్లో. అప్పుడు ఏదో కుంకం పోసుకోమన్నారు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరేలే అదే ఉంటుందేమని ఆడు పడేశారు. ఇంకా అది పరిస్థితి, అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఏం ఉపయోగం లేదయ్యా ఆయన మాటలు నమ్మసక్యం కాదు, ఇవన్నీ జరిగే పనులు కాదు. ఎందుకు ఉత్త మాటలన్నీ మనం అనుకోవటం? ఆయన ఇచ్చేది జరిగేది కాదు, ఆయన మాటలన్నీ అబద్ధమే. ఆయన గెలవడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఎలా గెలిచాడో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మీద నమ్మకం పెట్టుకోండి, ఆయన చంద్రబాబు గారు ఉద్యోగ అవకాశాలు తీసుకొని వస్తారు, రాష్ట్రం అభివృద్ధి చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలన్నీ నిజాలా కాదా లేదా మీరు చెప్పండి. నిజమే, ఉద్యోగం తెచ్చాడు పవన్ కళ్యాణ్, చెప్పిన ఉద్యోగాలు అయితే తెచ్చాడు ఆయన. ఎట్టాగంటే ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళని ఒక
150 మందినో ఏమో ఆ పార్టీలోనే ఈ పార్టీలోనే పెట్టి వాళ్ళ మొత్తానికి ఎమ్మెల్యే ఉద్యోగాలు తెప్పించాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీలని ఇయ్యని అటో 200-300 ఉద్యోగాలు తెప్పించాడు. ఆర్థికంగా వాళ్ళని కొంచెం బలపరిచేదానికి బాగానే చేస్తున్నాడు. ఓకే, దాని గురించి అయితే ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు దాని గురించే అనుకొని ఉంటాడు బహుశా, మనకు తెలియదు. కానీ ఇంత దూరము ఇప్పుడు ఉద్యోగాలు కల్పించడం అంటే ఇప్పుడు ఈ 5,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేరు ఏంది, వాలంటీర్. మరి వాలంటీర్లు 4 లక్షల మందిని తీసేసి మీ 200 మందికి ఉద్యోగం కల్పించాడు ఆయన. 4 లక్షల మంది ఎక్కువ, 200 మంది ఎక్కువ, అది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. మరి అది పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్తో పనే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పార్టీతో పని లేదు, గవర్నమెంట్తో పని లేదు. ఏ నాయకుడైనా ప్రజానాయకుడై ప్రజలకు బాగా అభివృద్ధి చేసే నాయకుడు ఎవరైనా ఒకటే. ఇప్పుడు విషయం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు అడిగినా, ఇంకొక రోజు అడిగినా పరిస్థితి ఏందయ్యా అంటే అందరికీ ప్రజారంజకంగా పాలన చేసిండు. ఏ ఇంట్లో ఈ పథకం రాలేదని నువ్వు ఏ ఇంట్లో పోయి అడిగినా సరే ఒక్కింట్లో చెప్పించండి నాకు. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఇంకొక ఊరు కాకపోతే ఇంకొక ఊరు, 10 ఊర్లలో ఒక్క ఊరిలో ఒక్కింట్లో నాకు చెప్పించండి. ఈరోజు నేను అడుగుతున్నాను, నేనేం రాజకీయ నాయకుడిని కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి అడిగింది అనుకో, ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన నేను ఇచ్చానని చెప్పుకోవటంలో తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నీ నేను ఇచ్చానని చెబుతున్నాడు అని అనవచ్చు. నేను ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని నేను అడిగాను కదా, 10 ఊర్లలో చూపించండి, మీరు ఒక ఇల్లుని చూపించండి, మాకు ఈ పథకం రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పే వ్యక్తిని ఎవరినైనా సరే ఒక్క వ్యక్తిని చూపించండి మీరు పోనీ. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వచ్చినాయి అంటారు పథకాలు? ఇప్పుడు ఏమి రాలేదయ్యా, రాలేదు, రావు కూడా. ఈ 4 సంవత్సరాలు ఏమి రావు కూడా. మేం కాదయ్యా, అంటే దీనికి మాట్లాడాలంటే రకరకాలుగా ఉంటుంది. వీళ్ళు ఆ పార్టీ వాళ్ళేమో, వీళ్ళు ఆ పార్టీ వాళ్ళేమో అని అంటారు. సరే, మేము మా సంగతి తీసి పక్కన పెట్టినా ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళని పోయి అడిగినా విషయం ఏందయ్యా అంటే మాకేం ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇస్తే ఇచ్చినారని చెప్పుకుంటాం, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పుకుంటాం. మాకు తెలిసింది అదే కదా. మేమైతే రాజకీయాల జోలికి పోయే వాళ్ళం కాదు కదా. మా పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సరే, అది రాజకీయ పరంగా ఆయన ఎలా ఉంటాడో ఏందనేది మనం చెప్పేది అయితే కాదులే. కానీ సింగిల్గా పోటీ చేసే పరిస్థితి ఇంకా రాలేదని అయితే నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం అది పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కదిలితే సనాతన ధర్మం అని, తిరుపతి లడ్డు కల్తీ అయిందని జగన్ గారిని విమర్శలు చేస్తూనే ఉన్నారు. హిందూ మతం అని అంటూనే ఉన్నారు. ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులను కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు అనే మాటలు మీరు ఒప్పుకుంటారా? సనాతన ధర్మం అంటే అసలు ఏంటిది? సనాతన ధర్మం అంటే 10 మందిని కలుపుకొని, అందరినీ మంచోడిని చెడోడిని అందరినీ కలుపుకొని మనం వాడినైనా వీడినైనా మందలించి అంతా మనోళ్ళగా చూసుకోవడమే సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన అభిప్రాయం. అంతేగాని వాడు ముస్లిం అయినంత మాత్రాన మనోడు కాదు అని అనుకోవటం అది తప్పుడు అభిప్రాయం. నేనైతే అది అనుకుంటున్నాను. అది అలా కాదు పరిస్థితి. ఎవరైనా ఒకటే. సనాతన ధర్మం అంటే 10 మందికి మంచి చేస్తే, మంచి చేసే నాయకుడిగా ఉంటే అలా ఉన్న వ్యక్తిని మాత్రమే సనాతన ధర్మం అంటాం. ఇప్పుడు నీ వరకు నీవు సనాతన ధర్మము అది ఇది అని ఏదేదో చెప్పుకోవచ్చు. నువ్వు ఇప్పుడు తిరుపతి లడ్డూలో నువ్వేదో అది కలిపినారు జంతువుల కొవ్వు అని అన్నారు అంటే ఒక సాధారణ వ్యక్తిగా నేనంటే అది చెల్లుబాటు అవుతుంది, ఏదో ఉత్తమ మాటలు మాట్లాడుకోవడానికి. అంత పెద్ద వ్యక్తి అన్నప్పుడు దానికి ఒక నిజ నిర్ధారణ, ఒక మంచి చెబ్రా ఇలా ఉండదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు ఇది చేసినప్పుడు దానికి ఒక మంచి చెబ్రా, దానికి ఒక ఉంటుంది కదా. అది ఎందుకు చేయలేకపోతున్నారు? మరి మీరు ఇన్ని రోజులు, సంవత్సరం దాటిపోయింది కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దాని మీద తీసుకొచ్చి మీరు ఎందుకు ఆడ బజార్లో నిలబెట్టలేకపోయారు? మీరంతా చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకున్న సందంగా ఎవరి వాళ్ళే ఎందుకు వెళ్ళిపోతున్నారు? పరిస్థితి అదనమాట. రెడ్ బుక్ పాలనలో పవన్ కళ్యాణ్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇంకా పవన్ కళ్యాణ్కి సంబంధం ఉందా అంటే వాళ్ళంతా ఒకటే మూట అయితే మూట కట్టుకొని మేము అంతా కూటమి తొక్కతోలా అని చెప్పి చెప్తా ఉంటే, పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, ఆమె పేరేంది, ఆమె ఒకటే, చంద్రబాబు అయినా ఒకటే, ఎవరైనా ఒకటేనయ్యా. అది పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళు సీఎం దగ్గరికి ఎందుకు రావాలి అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు సీఎం దగ్గరికి ఎందుకు రావట్లేదు సినిమా ఇండస్ట్రీ అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్?
అంతేలే, అది పరిస్థితి ఏందయ్యా అంటే మన దాకా వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుందాంలే అని తొందరపడి మాట్లాడి ఉండొచ్చు బహుశా అప్పుడు. ఇప్పుడు ఏందయ్యా అంటే మనం ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మన కాడికి వాళ్ళు ఎందుకు రావట్లేదని ఆయన ఆలోచన కావచ్చు బహుశా, అది పరిస్థితి.